హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. ఏంటిదంటే చిలుక జ్యోతిష్యం అన్నమాట. శ్రద్ధగా వినండి, కథ చాలా బాగుంటుంది. ఓకేనా? రామయ్య అనే అతను చిలుకని పెంచుకుంటూ ఉంటాడంట పిల్లలు. రోజు దానికి ఫ్రూట్స్ వేయడము, దాన్ని సరదాగా గడపడం అలా అలవాటైపోయింది. తను ఏం చేస్తాడంటే చిలుకని పంజరంలో పెట్టడనమాట, సరదాగా వదిలేస్తాడు. అది ఏం చేస్తుందంటే ఎగిరిపోకుండా అలాగే ఇంట్లోనే తనతో పాటే తను ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా చేరుకుంటూ ఉంటుందన్నమాట. ఇద్దరు చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఒకరోజు ఏమైందంటే ఆ హౌస్ ఓనర్ వచ్చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, నాకు పని ఉంది అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, పాపం అతను పేదవాడు కదా, ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు వెళ్తాడనమాట. ఈ చిలుకకి ఆ ఇల్లు అలవాటు అయిపోయింది కదా, కొత్త ఇల్లు అలవాటు పడలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఇంట్లో ఉండలేక ఇక్కడికి రాలేక దారి కన్ఫ్యూజ్ అయిపోతుంది పిల్లలు. అది ఎగురుకుంటూ దారి తప్పిపోతుంది అనమాట. ఏం జరిగిందంటే తన అయ్యగారు వేసుకున్న చొక్కా లాంటిది ఒక అతను వేసుకుంటే తన దగ్గరికి వాలిపోతుంది. అతను ఏం చేస్తాడు, దాన్ని పట్టుకొని ఇది చిలుక బాగా దొరికింది, నా టైం బాగుంది ఈరోజు అనేసి దాన్ని బంధించి పెట్టెలో పెడతాడు పిల్లలు. పెట్టెలో పెట్టి అందరికీ జ్యోతిషం చెప్పడం ప్రారంభిస్తాడు అనమాట. ఇదైతే నచ్చదు చిలుకకి. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు ఇతని దగ్గర నుంచి నేను ఇప్పుడు తప్పించుకుంటానో ఏమో అనుకుంటుంది. కాకపోతే తను అలా చెప్పకపోతే దానికి పనులు ఏం పెట్టడు కదా, అందుకని పాపం చిలుక తను చెప్పినట్లు వింటూ ఉంటుంది. అలాగే ఒకరోజు ఏం జరుగుతుందంటే తన దగ్గరికి ఒక అతను కృష్ణయ్య అనే అతను వస్తాడనమాట. వచ్చి నాకు జ్యోతిషం చెప్పవా అంటే, ఓహో నువ్వు చాలా అదృష్టవంతుడివి, నా దగ్గర చెప్పించుకుంటున్నావు, ఇదిగో చిలక నువ్వు ఒక కార్డు తీవా అంటే చిలక తీస్తుంది. చూసావా ఎంత మంచి కార్డు వచ్చిందో, నువ్వు తొందరలోనే లక్షాధికారి అయిపోతావు, ఇంకా నీ టైం బాగుంది, ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఇంకా అంతా నీకు శుభమే అని చెప్తాడు తను. ఆ మాట విన్న కృష్ణయ్య ఎంతో సంతోషంతో ఇంటికి పోతాడు. ఏం రా ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, నా టైం మారిపోయింది, ఇంకా అన్ని మంచి రోజులే వచ్చాయి అని చెప్తాడు అందరికీ. ఎవరైనా వచ్చి ఏదైనా పని చేయంటే వెళ్ళు నేనేంటి చేస్తాను, నేను తొందరలో లక్షాధికారి అవుతాను, ఇంకా ఏ పని చేయను అని చెప్పుకుంటూ వస్తాడు. ఇంతలో ఏం జరుగుతుందంటే ఆ చిలక అతని దగ్గర నుంచి తప్పించుకుంటుంది పిల్లలు. తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే చిలకకి ఇతను కృష్ణయ్య అనేతడు కనిపిస్తాడు అనమాట. అరే ఇతను నేను జ్యోతిషం చెప్పిన అతనే కదా, ఉండు చూద్దామని తనని ఫాలో అవుతూ ఉంటుంది. తన బిహేవియర్ అంతా గమనిస్తుంది. అరే ఏంటి ఇతను ఉన్నాడని ఒకరోజు కృష్ణయ్య అని పిలుస్తుంది. ఎవరా నన్ను పిలిచేది అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరే, ఎవరు నన్ను పిలుస్తున్నారు అంటే, నేను ఇక్కడ చెట్టు మీద ఉన్నాను చిలుకని అని చెప్తుందన్నమాట తనకి. ఓ నువ్వా చిలక, చెప్పు ఏంటి నన్ను పిలుస్తున్నావు అంటే, చూడు కృష్ణయ్య, కష్టపడకుండా ఎవరు ధనవంతులు కాలేరు, అతను అన్ని అబద్ధాలు చెప్తాడు, అతని మాటలు వినకు, నేను చెప్పింది నమ్ము, నువ్వు కష్టపడి పని చెయ్యి, భారం దేవుడి మీద వేసి నీ పనిలో ముందుకు పో, అన్నీ మంచి రోజులే వస్తాయి, ఎందుకు అలా ఉంటావు, నువ్వు ఏ పని చేయకుంటే ఏమీ జరగదు, ఏదైనా చేస్తేనే కదా జరుగుతుందని చెప్తుంది చిలక. అవును కదా, ఇది కరెక్ట్ చెప్పింది, ఉండు అని వచ్చిన పనులల్లా చేసుకుంటూ డబ్బు అంతా కూడపెడుతూ తను ఒక వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది. అలా తను చాలా ధనవంతులైపోతాడు. చివరికి ఒకరోజు కూర్చొని షాప్లో, ఓహో చివరికి చిలక జ్యోతిష్యం నిజమైంది కదా అని నవ్వుకుంటూ ఎంతో సంతోషం పడతాడు పిల్లలు. నచ్చిందా మీకు ఈ కథ?